హాయ్ స్టూడెంట్స్, నేను మీ సోషల్ మాస్టర్ స్వామి గారిని. ఈరోజు మనం 10th క్లాస్ సోషల్ స్టడీస్ వీడియో లెసన్స్లో భాగంగా సెకండ్ లెసన్ అయినటువంటి ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ అనేటువంటి లెసన్ గురించి తెలుసుకుందాం. ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్. ఈ లెసన్లో మనం మెయిన్గా డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటంటే డెవలప్మెంట్. దేనిని డెవలప్మెంట్ అంటారు? సో ఎవరెవరికి డెవలప్మెంటల్ గోల్స్ ఎలా ఉంటాయి, ఒక దేశం డెవలప్ అయ్యిందా లేదా, ఇలాంటి అంశాల గురించి ఈ లెసన్లో మనం డిస్కస్ చేద్దాం. అయితే మీరు చెప్పండి, సో డెవలప్మెంట్ అంటే ఏమిటి? వాట్ ఈస్ డెవలప్మెంట్? సో వాట్ ఈస్ డెవలప్మెంట్ అని అడిగితే మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. సో ఏ ఇద్దరు కూడా ఒకేలా డెవలప్మెంట్ గురించి చెప్పలేరు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటి అంటే డెవలప్మెంట్ ఈజ్ ఏ కాంప్లెక్స్ టాస్క్. డెవలప్మెంట్ ఈజ్ ఏ కాంప్లెక్స్ టాస్క్. డెవలప్మెంట్ అనేది ఒక సంక్లిష్టమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. దీనిని అంత సులభంగా నిర్వచించలేం. దీనినే డెవలప్మెంట్ అంటారు అని మనం క్లియర్గా చెప్పలేం. ఆల్ పర్సన్స్ డు నాట్ హ్యావ్ సేమ్ నోషన్ ఆఫ్ డెవలప్మెంట్. ఆల్ పర్సన్స్ డు నాట్ హ్యావ్ సేమ్ నోషన్ ఆఫ్ డెవలప్మెంట్. వ్యక్తులందరికీ డెవలప్మెంట్, అభివృద్ధి అనేటువంటి కాన్సెప్ట్ పట్ల ఒకే రకమైనటువంటి అభిప్రాయం ఉండదు. సో డెవలప్మెంట్ అంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. ఒకరి దృష్టిలో ఒకటి డెవలప్మెంట్ అయితే ఇంకొకరి దృష్టిలో ఇంకొకటి డెవలప్మెంట్. ఉదాహరణకి ఒక వ్యక్తి బాగా సంపాదించడం అతని యొక్క డెవలప్మెంటల్ గోల్ అయితే, ఇంకొక వ్యక్తికి వాళ్ళ పిల్లలు బాగా అభివృద్ధిలోకి డెవలప్మెంట్ అవ్వడం అనేది అతని యొక్క డెవలప్మెంట్ గోల్గా ఉండొచ్చు. ఇలా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉంటాడు. మరి ఎవరెవరు ఎలాంటి డెవలప్మెంటల్ గోల్స్ అనేవి కలిగి ఉంటారు అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఈ పిక్చర్లో ఉన్న వ్యక్తి ఎవరంటే ల్యాండ్లెస్ రూరల్ లేబరర్. ల్యాండ్లెస్ రూరల్ లేబరర్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ భూమి లేకుండా ఉన్నటువంటి కార్మికుడు. గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని కార్మికుడు. సో ఇతని యొక్క డెవలప్మెంటల్ గోల్స్ ఎలా ఉంటాయి అంటే మోర్ డేస్ ఆఫ్ వర్క్. మోర్ డేస్ ఆఫ్ వర్క్. ఇతను ఒక కూలీ, ఒక కార్మికుడు కాబట్టి ఇతను ఏమనుకుంటాడు, మోర్ డేస్ ఆఫ్ వర్క్ అంటే ఎక్కువ రోజులు పని దొరకాలి అనుకుంటాడు. నెక్స్ట్ అండ్ బెటర్ వేజెస్. ఇంకేమనుకుంటాడు, మంచి కూలీ దొరకాలి అనుకుంటాడు. అంటే మంచి జీతం అనేది దొరకాలి అనుకుంటాడు. సో మోర్ డేస్ ఆఫ్ వర్క్ అండ్ బెటర్ వేజెస్, ఈ రెండు కూడా ఎవరి యొక్క డెవలప్మెంటల్ గోల్స్ అంటే ల్యాండ్లెస్ రూరల్ లేబరర్. ఇతను చూడండి, ఇతని పేరేంటంటే ప్రాస్పరస్ ఫార్మర్. ఇతని పేరేమిటి? ప్రాస్పరస్ ఫార్మర్ అంటే ధనిక రైతు. ఇతని యొక్క డెవలప్మెంటల్ గోల్స్ ఎలా ఉంటాయి అని మనం చూస్తే హై ఇన్కమ్, అలాగే చీప్ లేబరర్స్. హై ఇన్కమ్ అండ్ చీప్ లేబరర్స్, ఎక్కువ ఆదాయం ఇన్కమ్ రావాలి అనుకుంటాడు. చీప్ లేబరర్స్ అంటే తక్కువ కూలీకే పనిచేసేటువంటి కార్మికులు దొరకాలి అనుకుంటాడు. సో హై ఇన్కమ్ అండ్ చీప్ లేబరర్స్, ఈ రెండు కూడా ఎవరి యొక్క డెవలప్మెంటల్ గోల్స్ అంటే ప్రాస్పరస్ ఫార్మర్ అంటే ధనిక రైతు యొక్క డెవలప్మెంటల్ గోల్స్. నెక్స్ట్ ఫార్మర్ డిపెండ్ ఓన్లీ ఆన్ రెయిన్. ఫార్మర్ డిపెండ్ ఓన్లీ ఆన్ రెయిన్. సో వర్షాల మీద ఆధారపడి వ్యవసాయం చేసేటువంటి రైతు. వర్షాల మీద ఆధారపడి వ్యవసాయం చేసేటువంటి రైతు. సో ఇతని యొక్క డెవలప్మెంటల్ గోల్స్ ఎలా ఉంటాయి అంటే రెయిన్స్, బాగా వర్షాలు పడాలి అనుకుంటాడు. సెకండ్ గుడ్ క్రాప్స్, పంటలు బాగా పండాలి అనుకుంటాడు. రెయిన్స్ అండ్ గుడ్ క్రాప్స్, వర్షాలు ఎక్కువగా పడాలి, పంటలు బాగా పండాలి. ఈ రెండు ఎవరి యొక్క డెవలప్మెంటల్ గోల్స్గా ఉండొచ్చు? ఫార్మర్ డిపెండ్ ఓన్లీ ఆన్ రెయిన్, వర్షాల మీద ఆధారపడి వ్యవసాయం చేసే రైతు. సెకండ్ ఏ రూరల్ ఉమెన్ ఫ్రమ్ ఏ ల్యాండ్ ఓనింగ్ ఫ్యామిలీ. ఏ రూరల్ ఉమెన్ ఫ్రమ్ ఏ ల్యాండ్ ఓనింగ్ ఫ్యామిలీ, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ వ్యవసాయ భూమి కలిగినటువంటి స్త్రీ. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ వ్యవసాయ భూమి కలిగినటువంటి కుటుంబానికి చెందిన ఒక స్త్రీ. ఈవిడేమనుకుంటుంది అంటే రైజ్ ఇన్ ఇన్కమ్. రైజ్ ఇన్ ఇన్కమ్, ఆదాయం బాగా పెరగాలి అనుకుంటుంది. సెకండ్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్.
డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. తన పిల్లలు ప్రయోజకులు కావాలి, అభివృద్ధిలోకి రావాలి అనుకుంటూ ఉంటుంది. రైజింగ్ ఇన్కమ్, డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్, రెండు కూడా ఎవరి యొక్క డెవలప్మెంటల్ గోల్స్ గా ఉన్నాయి అంటే ఏ రూరల్ ఉమెన్ ఫ్రమ్ ఏ ల్యాండ్ ఓనింగ్ ఫ్యామిలీ, గ్రామీణ ప్రాంతాల్లో నివసించి వ్యవసాయ భూమి కలిగినటువంటి కుటుంబానికి చెందిన మహిళ. తరువాత అర్బన్ అన్ఎంప్లాయిడ్ యూత్. అర్బన్ అంటే అర్థం ఏమిటంటే సిటీల్లో, పట్టణాల్లో జీవించేటువంటి, అన్ఎంప్లాయిడ్ అంటే ఉద్యోగం లేనటువంటి నిరుద్యోగి అని అర్థం. అర్బన్ అన్ఎంప్లాయిడ్ యూత్ అంటే పట్టణాల్లో నివసిస్తున్నటువంటి నిరుద్యోగ యువకుడు. సో ఇతను ఏమనుకుంటూ ఉంటాడు అంటే గుడ్ జాబ్. ఇతను అన్ఎంప్లాయిడ్ కాబట్టి ఫస్ట్ ఇతని యొక్క గోల్ ఏముంటుంది అంటే గుడ్ జాబ్, మంచి ఉద్యోగం కావాలి అనుకుంటాడు. సెకండ్, సఫిషియంట్ ఇన్కమ్, సరిపడినంత ఆదాయం ఉండాలి, సరిపోయేంత ఆదాయం ఉండాలి. సో గుడ్ జాబ్, సఫిషియంట్ ఇన్కమ్, ఈ రెండు ఎవరి యొక్క డెవలప్మెంటల్ గోల్స్ గా ఉన్నాయి అంటే అర్బన్ అన్ఎంప్లాయిడ్ యూత్. తర్వాత ఏ బాయ్ ఫ్రమ్ ఏ రిచ్ అర్బన్ ఫ్యామిలీ. ఏ బాయ్ ఫ్రమ్ ఏ రిచ్ అర్బన్ ఫ్యామిలీ. సో పట్టణాల్లో నివసిస్తూ ధనిక కుటుంబానికి చెందినటువంటి అబ్బాయి, పట్టణాల్లో నివసిస్తూ ఉన్నటువంటి ధనిక కుటుంబానికి చెందినటువంటి అబ్బాయి. ఇతని యొక్క డెవలప్మెంటల్ గోల్స్ ఎలా ఉంటాయంటే ఎడ్యుకేషన్ ఇన్ అబ్రాడ్, ఎడ్యుకేషన్ ఇన్ అబ్రాడ్, విదేశాలలో చదవాలి అనుకుంటాడు. రికగ్నైజేషన్ ఇన్ సొసైటీ, రికగ్నైజేషన్ ఇన్ సొసైటీ, సమాజంలో గుర్తింపు కావాలి అనుకుంటాడు. ఎడ్యుకేషన్ ఇన్ అబ్రాడ్, రికగ్నైజేషన్ ఇన్ సొసైటీ, ఈ రెండు కూడా ఎవరి డెవలప్మెంటల్ గోల్స్ అంటే ఏ బాయ్ ఫ్రమ్ ఏ రిచ్ అర్బన్ ఫ్యామిలీ. ఏ గర్ల్ ఫ్రమ్ ఏ రిచ్ అర్బన్ ఫ్యామిలీ, ఏ గర్ల్ ఫ్రమ్ ఏ రిచ్ అర్బన్ ఫ్యామిలీ. సో పట్టణాల్లో జీవిస్తూ ధనిక కుటుంబానికి చెందినటువంటి ఒక అమ్మాయి, ఇందాక మనం అబ్బాయిని చూసాం, ఇప్పుడు ఆ ధనిక కుటుంబానికి చెందినటువంటి ఒక అమ్మాయి గురించి చూస్తున్నాం. సో ఈ అమ్మాయి ఏమనుకుంటుందంటే ఈక్వల్ ఫ్రీడమ్ విత్ బ్రదర్, ఈక్వల్ ఫ్రీడమ్ విత్ బ్రదర్. తన బ్రదర్కి ఎలా అయితే ఫ్రీడమ్ ఇచ్చారో తనకు కూడా అలాంటి ఫ్రీడమే కావాలనుకుంటుంది. తన బ్రదర్తో పాటుగా ఈక్వల్ ఫ్రీడమ్ కావాలి, సమానంగా స్వేచ్ఛ కావాలి అని ఎవరనుకుంటూ ఉంటారు అంటే ఏ గర్ల్ ఫ్రమ్ ఏ రిచ్ అర్బన్ ఫ్యామిలీ. నెక్స్ట్ వన్, an ఆదివాసి ఫ్రమ్ మైనింగ్ ఫీల్డ్స్. an ఆదివాసి ఫ్రమ్ మైనింగ్ ఫీల్డ్స్. ఆదివాసీలు అంటే అర్థం ఏంటంటే గిరిజనులు, అడవుల్లో జీవించేటువంటి ప్రజలు. సో అలాంటి ఆదివాసీల్లో ఒకరితను. మరి ఇతను ఎక్కడ వర్క్ చేస్తున్నాడంటే మైనింగ్ ఫీల్డ్స్ అంట. అంటే మనం తెలుసు కదా, సో కొండలను బ్లాస్ట్ చేసి అందులోంచి తీస్తారు కదా మైన్స్ అంటే తెలుసు కదా మీకు. సో కోల్డ్ మైన్స్, గోల్డ్ మైన్స్, కాపర్ మైన్స్, ఇలా భూమిని తవ్వి అందులో నుంచి తీస్తారు కదా మినరల్స్ ని. సో అందులో పనిచేసేటువంటి ఒక ఆదివాసి. ఇతను ఏమనుకుంటూ ఉంటాడు, గుడ్ ఎడ్యుకేషన్, బెటర్ లైఫ్ టు చిల్డ్రన్. గుడ్ ఎడ్యుకేషన్, బెటర్ లైఫ్ టు చిల్డ్రన్. తన పిల్లలకి మంచి చదువు కావాలి, అలాగే తన పిల్లలకి మంచి జీవితాన్ని అందించాలి అని ఈ రెండు డెవలప్మెంటల్ గోల్స్ ని కలిగి ఉన్న వ్యక్తి ఎవరు అంటే an ఆదివాసి ఫ్రమ్ మైనింగ్ ఫీల్డ్స్. సో ఇక ఇతన్ని మీరు చూస్తే ఏ ఫిషర్మ్యాన్. ఏ ఫిషర్మ్యాన్. ఫిషర్మ్యాన్ అంటే మత్స్యకారులు, చేపలు పట్టుకుంటూ దాని మీద జీవనం సాగించే వాళ్ళని ఫిషర్మ్యాన్ అంటాం. మరి ఈ ఫిషర్మ్యాన్ యొక్క డెవలప్మెంటల్ గోల్స్ అనేవి ఎలా ఉంటాయి, గుడ్ క్యాచ్. గుడ్ క్యాచ్ అంటే చేపలు ఎక్కువగా పట్టుకోవాలి, అలాగే గుడ్ ఇన్కమ్, ఆ చేపల ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఎక్కువగా ఉండాలి, మంచి ఆదాయాన్ని సంపాదించాలని ఎవరనుకుంటారు, ఏ ఫిషర్మ్యాన్ అనుకుంటుంటారు. అయితే ఇక్కడ మీ పేరు రాసుకోండి, 10th క్లాస్ స్టూడెంట్. 10th క్లాస్ స్టూడెంట్ అని మీ పేరు రాసుకొని పక్కన మీ డెవలప్మెంటల్ గోల్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో మీరు రాయటానికి ప్రయత్నించండి. 10th క్లాస్ విద్యార్థిగా నీ యొక్క డెవలప్మెంటల్ గోల్స్ ఎలా ఉంటాయని నువ్వు రాయడానికి ప్రయత్నం చెయ్యి. ఓకేనా. Do all these persons have same notion of development? Do all these persons have same notion of development? అభివృద్ధి పట్ల ఈ వ్యక్తులందరికీ ఒకే రకమైనటువంటి అభిప్రాయం లేదా ఒకే రకమైనటువంటి భావన ఉందని మీరు అనుకుంటున్నారా? అభివృద్ధి పట్ల, డెవలప్మెంట్ పట్ల వీరందరికీ ఒకే రకమైనటువంటి భావన ఉందని మీరు అనుకుంటున్నారా? నో, ఈచ్ వన్ ఆఫ్ దెమ్ సీక్ డిఫరెంట్ థింగ్స్. లేదు,
ప్రతి ఒక్కరికి వేరువేరుగా కోరికలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి వేరువేరుగా కోరికలు ఉన్నాయి. వీళ్ళందరికీ అభివృద్ధి పట్ల ఒకే రకమైనటువంటి భావన లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి కోరిక ఉండడం మనం ఇక్కడ చూడొచ్చు. In fact, two persons or two groups may seek things which are conflicting. In fact, two persons or two groups may seek things which are conflicting. ఇద్దరు వ్యక్తులకు లేదా బృందాలకు పరస్పరమైన విరుద్ధమైన కోరికలు కూడా ఉండొచ్చు. ఇద్దరు వ్యక్తులకు లేదా రెండు వర్గాలకు మధ్య పరస్పరం విరుద్ధమైనటువంటి కోరికలు కూడా ఉండొచ్చు. అంటే ఒకరికి ఒకరి దృష్టిలో ఒకటి కరెక్ట్ అనుకుంటే అదే వేరొకరి దృష్టిలో అది కరెక్ట్ కాకపోవచ్చు. ఈ విషయం పట్ల ఇద్దరికి గొడవ రావచ్చు. దీనిని మనం కొన్ని ఉదాహరణల ద్వారా చూద్దాం. కొడంకులం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ ఈజ్ ఇన్ ద తిరునెల్వేలి డిస్ట్రిక్ట్ ఆఫ్ తమిళనాడు. కొడంకులం న్యూక్లియర్ ప్రాజెక్ట్ ఈజ్ ఇన్ ద తిరునెల్వేలి డిస్ట్రిక్ట్ ఆఫ్ తమిళనాడు. తమిళనాడు స్టేట్లో తిరునెల్వేలి అనేటువంటి డిస్ట్రిక్ట్లో కొడంకులం అనేటువంటి విలేజ్లో గవర్నమెంట్ అనేది ఒక పవర్ ప్రాజెక్ట్ కట్టాలని చెప్పేసి అనుకుంది. సో కొడంకులం అనేటువంటి న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ ఎక్కడుంది అంటే తమిళనాడు స్టేట్లోని తిరునెల్వేలి అనేటువంటి డిస్ట్రిక్ట్లో కొడంకులం అనేటువంటి విలేజ్లో ఉంది. కాబట్టి దీనికి ఏమైనా పేరు వచ్చింది? కొడంకులం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ అనే పేరు వచ్చింది. సో అది ఎక్కడ ఉంది అంటే దాని యొక్క లొకేషన్ ఎక్కడ ఉందంటే మీరు చూడండి, ఇది దాని యొక్క లొకేషన్. సో కన్యాకుమారికి రైట్ సైడ్లో, ఇది మ్యాప్లో కూడా చాలా ఇంపార్టెంట్. కన్యాకుమారికి రైట్ సైడ్లో ఉన్నటువంటి చూడండి కొడంకులం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్. దాని యొక్క డయాగ్రామ్ చూస్తే ఇది. సో ఇలా ఉంటుంది కొడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్. The aim of this project is to generate nuclear power to meet the growing energy needs of the country. మరి దీనిని ఆ గవర్నమెంట్ దేనికోసం పెట్టాలనుకుంది, దీని యొక్క ఉద్దేశం ఏమిటి అని మనం గమనిస్తే దేశంలో పెరిగిపోతున్నటువంటి విద్యుత్ అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా ఈ పవర్ సప్లైని పెంచడం కోసం ఏర్పాటు చేసినటువంటిదే ఈ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్. The people of Kodamkulam have protested on the grounds of safety, security and livelihood. The people of Kodamkulam have protested on the grounds of safety, security and livelihood. సో దీనిని ప్రజలందరూ కూడా వ్యతిరేకించడం జరిగింది. మరి ఎందుకు వ్యతిరేకించారు అంటే, సో సేఫ్టీ అంటే భద్రత, సెక్యూరిటీ అంటే రక్షణ, లైవ్లీహుడ్ అంటే జీవనోపాధి, అంటే వాళ్ళు చేసుకునేటువంటి పని. సో ఈ పవర్ ప్రాజెక్ట్ పెట్టడం వల్ల వాళ్ళకి సేఫ్టీ అంటే భద్రత ఉండదని, సెక్యూరిటీ అంటే రక్షణ ఉండదని, లైవ్లీహుడ్ అంటే జీవనోపాధులకు భంగం కలుగుతుందని చెప్పి వాళ్ళు భావించి దీనికి వ్యతిరేకంగా ఉద్యమం అనేది స్టార్ట్ చేశారు. మరి సేఫ్టీ, దీనివల్ల వాళ్ళకి వచ్చేటువంటి నష్టం ఏమిటంటే సేఫ్టీ. ఎప్పుడైతే ఈ పవర్ ప్రాజెక్ట్ పెడతారో దీనివల్ల ఏమైనా ప్రమాదం జరిగితే వారి జీవితాలన్నీ నాశనం అయిపోయే అవకాశం ఉంది. ఈ పవర్ ప్రాజెక్ట్ నుంచి వచ్చేటువంటి ఏవైతే ఆ వేస్టేజెస్ ఉన్నాయో వాటి వల్ల వీళ్ళ యొక్క రక్షణ దెబ్బతింటుంది లేదా భద్రత దెబ్బతింటుంది. అలాగే లైవ్లీహుడ్ అంటే ఈ పవర్ ప్రాజెక్ట్ నుంచి వచ్చేటువంటి వేస్ట్ అంతా కూడా పక్కనే ఉన్నటువంటి సీ వాటర్లోకి పెట్టడం అనేది జరుగుతుంది. అన్నీ కూడా కోస్టల్ ఏరియా. ఈ ఏరియా ఏమిటి అంటే కోస్టల్ ఏరియా. ఈ కోస్టల్ ఏరియా అంటే సముద్ర తీరాన్ని ఉన్నటువంటి ప్రాంతం. ఎప్పుడైతే ఈ పవర్ ప్రాజెక్ట్ పెట్టి దాని నుంచి వచ్చేటువంటి వేస్ట్ అనేది సీలోకి వదలటం వల్ల, సముద్రంలోకి వదలటం వల్ల ఆ సీలో కలిసిపోయి అక్కడ ఉన్నటువంటి మత్స్య సంపద అంతా కూడా నాశనం అయిపోతుంది. వీళ్ళందరూ ఎవరంటే మత్స్యకారులు. వీళ్ళందరూ సముద్రంలోకి వెళ్ళి ఆ ఫిషెస్ అవి పట్టుకుని వాటిని అమ్ముకుని జీవనం సాగించేవారు. ఎప్పుడైతే ఈ సీ వాటర్లోకి వేస్ట్ కలుస్తుందో దానివల్ల ఆ మత్స్య సంపద అంతా అక్కడంతా నాశనం అయిపోయే ప్రమాదం ఉంది. దానివల్ల వీళ్ళ జీవనోపాధి అనేది దెబ్బతింటుంది అని చెప్పి వీళ్ళందరూ కూడా ఈ కొడంకులం ప్రాజెక్టుకి వ్యతిరేకంగా ఉద్యమం అనేది స్టార్ట్ చేశారు. చూడండి ఒకసారి వాళ్ళు ఏ విధంగా ప్రొటెస్ట్ అనేది తెలియజేశారో మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఈ కొడంకులం విలేజ్ లో ఉన్నటువంటి ప్రజలు వీళ్ళందరూ కూడా దానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ప్రొటెస్ట్. సైంటిస్ట్స్
environmentalists, social activists have stood by the people. Scientists, environmentalists, social activists have stood by the people. శాస్త్రవేత్తలు, సైంటిస్టులు అంటే శాస్త్రవేత్తలు, ఎన్విరాన్మెంటలిస్టులు అంటే పర్యావరణ వ్యక్తులు, అంటే పర్యావరణాన్ని కాపాడడం కోసం పనిచేసేవాళ్ళు. సోషల్ యాక్టివిస్ట్స్ అంటే ఏంటి? సామాజిక ఉద్యమకారులు అంటాం. అంటే సమాజానికి మంచి చేయడం కోసం పనిచేసేవాళ్ళు. సో వీళ్ళందరూ కూడా ఎవరి పక్షాన నిలబడ్డారు అంటే ప్రజల పక్షాన నిలబడి దీనిని వ్యతిరేకించడం జరిగింది. కొడంకొలం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ ని వ్యతిరేకించడం జరిగింది. The people want the coast and the country to be protected. The people want the coast and country to be protected. ప్రజలందరూ కూడా ఈ సముద్ర తీరాన్ని అలాగే ఈ దేశాన్ని కాపాడాలి, ఈ దేశాన్ని రక్షించాలి అని చెప్పి ప్రజలందరూ కోరుకున్నారు. But the government going ahead with the project that the plant has all the safety measures. కానీ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి తగిన భద్రతా చర్యలన్నీ కూడా తీసుకుంటున్నామని చెప్పి ఈ ప్రాజెక్ట్ని కొనసాగించడం అనేది జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఈ ప్రాజెక్ట్ వద్దన్నారు. అయినా సరే గవర్నమెంట్ మీకు ఏ ఇబ్బంది కలగదు, సో అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి ఈ ప్రాజెక్ట్ని నిర్మించడం అనేది జరుగుతూ ఉంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటి అంటే different persons have different developmental goals. Different persons have different developmental goals. వేరు వేరు వ్యక్తులకు వేరు వేరు డెవలప్మెంటల్ గోల్స్, అభివృద్ధి లక్ష్యాలు అనేవి ఉంటాయి. సెకండ్, డెవలప్మెంట్ ఫర్ వన్ మే డిస్ట్రక్టివ్ ఫర్ ద అదర్. ఒకరికి అభివృద్ధి అనేది ఇంకొకరికి అభివృద్ధి కాకపోగా అది విధ్వంసం కూడా కారణం కావచ్చు. ఒకరికి అభివృద్ధి అయినది వేరొకరికి విధ్వంసం కింద కూడా మారవచ్చు. ఉదాహరణకి ఈ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ అనేది గవర్నమెంట్ దృష్టిలో మంచి ప్రాజెక్ట్ అయినప్పటికీ దానిని ఎవరు వ్యతిరేకించారు అంటే ప్రజలు వ్యతిరేకించారు. కొడంకొలం ప్రజలు వ్యతిరేకించారు. అంటే గవర్నమెంట్కి డెవలప్మెంటల్ గోల్స్ అనేవి వేరుగా ఉన్నాయి, ప్రజలకు డెవలప్మెంట్ గోల్స్ అనేవి వేరుగా ఉన్నాయి. రెండోది, ఒకరికి డెవలప్మెంట్ అయినది ఇంకొకరికి డెవలప్మెంట్ కాకపోవచ్చు. ఉదాహరణకి గవర్నమెంట్కి ఆ కొడంకొలం ప్రాజెక్ట్ పెట్టడం అనేది డెవలప్మెంట్ అయితే కొడంకొలం ప్రాజెక్ట్ ప్రజలందరికీ కూడా అది డిస్ట్రక్టివ్గా కూడా మారిపోయింది. ఎలా అంటే ఎప్పుడైతే ఆ పవర్ ప్రాజెక్ట్ పెడతారో దానివల్ల వాళ్ళ జీవనోపాధులు, వాళ్ళ రక్షణ, వాళ్ళ భద్రత అన్ని దెబ్బతింటాయి. దీన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా కూడా తెలుసుకుందాం. ఈ వెజల్ డంప్డ్ 500 tons ఆఫ్ టాక్సిక్ వేస్ట్. 500 tons ఆఫ్ టాక్సిక్ వేస్ట్. టాక్సిక్ వేస్ట్ అంటే అర్థం ఏమిటంటే విష పదార్థాలతో కూడినటువంటి చెత్త, విష పదార్థాలతో కూడినటువంటి వ్యర్థ పదార్థాలు. ఓకేనా? సో ఈ వెజల్ డంప్డ్ 500 tons ఆఫ్ టాక్సిక్ వేస్ట్ ఇన్ ఏ సిటీ అండ్ సీ కోస్ట్ ఆఫ్ అబిడ్జాన్ ఇన్ ఐవరీ కోస్ట్, ఆఫ్రికా. ఆఫ్రికన్ కాంటినెంట్లో ఐవరీ కోస్ట్ అనేటువంటి ఒక దేశం ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి ఒక సిటీ ఏమిటి అంటే అబిడ్జాన్. ఈ అబిడ్జాన్ అనేటువంటి సిటీ ఏ కంట్రీలో ఉంది అంటే ఐవరీ కోస్ట్ అనేటువంటి కంట్రీలో ఉంది. ఏ వెజల్ డంప్డ్ 500 tons ఆఫ్ టాక్సిక్ వేస్ట్ ఇన్ ఏ సిటీ అండ్ సీ కోస్ట్ ఆఫ్ అబిడ్జాన్ ఇన్ ఐవరీ కోస్ట్, ఆఫ్రికా. ఆఫ్రికాలోని ఐవరీ కోస్ట్ దేశంలో అబిడ్జాన్ అనేటువంటి సిటీలో ఒక ఓడ 500 tons 500 టన్నుల విషపూరిత పదార్థాలతో కూడినటువంటి చెత్తను ఆ సిటీలోను అలాగే సిటీకి అనుకున్నటువంటి సీ కోస్ట్ అంటే సముద్ర ప్రాంతంలోను పడేయటం, డంప్ చేయటం అనేది జరిగింది. ఈ ఓడ ఈ వేస్ట్ అంతటిని తీసుకొచ్చి అబిడ్జాన్ సిటీలోను అలాగే సముద్ర తీరంలోను డంప్ చేయడం అంటే పారవేయటం అనేది జరిగింది. ఒకసారి మనం ఐవరీ కోస్ట్ దేశాన్ని చూస్తే ఇది మ్యాప్, ఇది ఆఫ్రికన్ కాంటినెంట్. ఆఫ్రికన్ కాంటినెంట్ లో ఈ పార్ట్ లో ఉంది ఐవరీ కోస్ట్. దాన్ని ఇక్కడ మనం పెద్దగా చూపించుకున్నాం. చూడండి, ఇదంతా కూడా ఏమిటి అంటే ఐవరీ కోస్ట్ అనేటువంటి కంట్రీ. ఈ ఐవరీ కోస్ట్ కంట్రీలో ఈ రెడ్ సింబల్ కనబడుతుంది కదా మీ అందరికి, దీనిని ఏమంటాం మనం అంటే అబిడ్జాన్ సిటీ అంటాం. ఈ అబిడ్జాన్ సిటీలోనే ఆ వెజల్ అనేది ఈ 500 tons ఆఫ్ టాక్సిక్ వేస్ట్ ని డంప్ చేయడం జరిగింది. ఇది చూడండి. సో అది అంతా కూడా టాక్సిక్ వేస్ట్ అన్నమాట. ఇది సముద్రం అని ఇలా పారటం వల్ల సముద్రంలో కలిసిపోయింది. It caused nausea, skin rashes, fainting, diarrhea, etc.
ఈ చెత్త ఎప్పుడైతే పారవేయడం జరిగిందో ఈ చెత్త నుంచి కొన్ని టాక్సిక్ గ్యాసెస్ అంటే విషవాయువులు అనేవి రిలీజ్ కావడం జరిగింది, విడుదల కావడం జరిగింది. వీటి వల్ల నాజీ అంటే తల తిప్పడం, వికారంగా ఉండటం, వాంతులు అవటం. ఓకేనా. సెకండ్ ఏంటంటే స్కిన్ ర్యాషెస్. స్కిన్ ర్యాషెస్ అంటే అర్థం ఏమిటి అంటే దద్దుర్లు అంటాం కదా, అలాంటి దద్దుర్లు. ఫెయింటింగ్ అంటే అర్థం ఏమిటంటే స్పృహ కోల్పోవడం. డయేరియా అంటే విరోచనలు అవడం. ఈ వ్యర్థాల నుంచి రిలీజ్ అయినటువంటి విషవాయువుల వల్ల తల తిప్పడం, దద్దుర్లు రావటం, స్పృహ కోల్పోవడం, విరోచనాలు రావటం, ఇలాంటి వ్యాధులన్నీ కూడా ఈ ప్రజలందరూ కూడా అనుభవించడం జరిగింది. ఒకసారి వాటిని డయాగ్రామ్ లో ఒకసారి చూద్దాం. చూసారు ఇవన్నీ, ఇవన్నీ కూడా ఆ టాక్సిక్ వేస్ట్ వేయటం వల్ల వచ్చినటువంటి డిసీజెస్. థింక్ వన్స్, ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. హూ ఆర్ ద పీపుల్ బెనిఫిటెడ్ అండ్ హూ డు నాట్. ఈ పని చేయటం వల్ల, ఈ చెత్త పారవేయటం వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళెవరు, పొందని వాళ్ళెవరు అనేది ఒక్కసారి మనం గమనించండి. సో వాట్ షుడ్ బి ద డెవలప్మెంటల్ గోల్స్ ఫర్ దిస్ కంట్రీ. సో ఇలాంటి దేశానికి ఎలాంటి డెవలప్మెంటల్ గోల్స్ ఉండాలి అని మీరు అనుకుంటూ ఉన్నారు. సో ఇలాంటి దేశానికి ఎలాంటి డెవలప్మెంటల్ గోల్స్ ఉండాలి అని అనుకుంటున్నారు. ఇక నెక్స్ట్ కాన్సెప్ట్ మనం చూస్తే ఇన్కమ్ అండ్ అదర్ గోల్స్. ఇన్కమ్ అండ్ అదర్ గోల్స్. ఇన్కమ్ అంటే అర్థం ఏమిటి అంటే ఆదాయం. మనం ఏదైనా పని చేయడం వల్ల వచ్చేటువంటి సంపాదన ఏదైతే ఉందో దానిని ఆదాయం అంటాము. మిగిలిన ఆదాయం కాకుండా మిగిలినటువంటివి ఏమైనా ఉన్నాయా అనేది ఒకసారి మనం చూద్దాం. పీపుల్ సీక్ నాట్ ఓన్లీ ఇన్కమ్ అండ్ ఆల్సో లైక్ ఈక్వల్ ట్రీట్మెంట్, ఫ్రీడమ్, సెక్యూరిటీ అండ్ రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్స్. People seek not only income and also like equal treatment, freedom, security, respect from others. ప్రజలు ఇన్కమ్ అంటే ఆదాయాన్నే కాకుండా ఆదాయంతో పాటుగా ఈ ఈక్వల్ ట్రీట్మెంట్ అంటే సమానత్వం, ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ, సెక్యూరిటీ అంటే భద్రత, రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్స్ అంటే ఇతరుల నుంచి గౌరవం, వీటన్నిటిని కోరుకుంటారు. కేవలం ఇన్కమ్నే కాదు, ఇన్కమ్తో పాటుగా ఆదాయంతో పాటుగా సో ఈక్వల్ ట్రీట్మెంట్ అంటే సమానత్వం, స్వేచ్ఛ, భద్రత, ఇతరుల నుంచి గౌరవం, వీటన్నిటిని కోరుకుంటూ ఉంటారు. మెటీరియల్ గూడ్స్ ఆర్ నాట్ ఆల్ దట్ వీ నీడ్ టు లివ్. మెటీరియల్ గూడ్స్ ఆర్ నాట్ ఆల్ దట్ వీ నీడ్ టు లివ్. మనం జీవించడానికి కేవలం మెటీరియల్ గూడ్స్ మాత్రమే సరిపోవు. మెటీరియల్ గూడ్స్ అంటే ఏమిటి అంటే కంటికి కనిపించేటువంటి వస్తువులు. ఈ కంటికి కనిపించేటువంటి వస్తువులు మాత్రమే మనం జీవించడానికి సరిపోవు. ద క్వాలిటీ ఆఫ్ అవర్ లైఫ్ డిపెండ్స్ ఆన్ నాన్ మెటీరియల్ థింగ్స్. ద క్వాలిటీ ఆఫ్ అవర్ లైఫ్ డిపెండ్స్ ఆన్ నాన్ మెటీరియల్ థింగ్స్. మన యొక్క మంచి జీవితం, క్వాలిటీ లైఫ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే నాన్ మెటీరియల్ థింగ్స్ అంటే కంటికి కనిపించేటువంటి వస్తువుల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ ఇట్లాంటి వాటి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. వాటి గురించి మనం ముందు ముందు తెలుసుకుంటూ ఉంటాం. ఫర్ కంపేరింగ్ కంట్రీస్ దేర్ ఇన్కమ్ ఈస్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్స్. ఫర్ కంపేరింగ్ కంట్రీస్ దేర్ ఇన్కమ్ ఈస్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్స్. దేశాలను పోల్చడానికి, ఒక దేశం కంటే ఇంకో దేశం డెవలప్ అయిందా లేదా అని దేశాన్ని కంపేర్ చేయడానికి, పోల్చడానికి, సో దేశాలను పోల్చడానికి ముఖ్యమైనటువంటి మెజర్స్లో ఒకటేమిటి అంటే ఇన్కమ్. ఓకేనా. సో ఇన్కమ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెజర్ టు కంపేర్ ద కంట్రీస్. దేశాన్ని పోల్చడంలో ప్రధానమైనటువంటి మెజర్, కొలమానం ఏమిటి అంటే ఇన్కమ్. Countries with higher incomes are more developed than others with less income. Countries with higher income are more developed than others with less income. ఎక్కువ ఇన్కమ్ ఉన్నటువంటి లేదా ఎక్కువ ఆదాయం ఉన్న దేశాలు తక్కువ ఆదాయం ఉన్న దేశాల కంటే అభివృద్ధి చెందినట్టుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో ఏ దేశానికైతే ఎక్కువ ఇన్కమ్, ఎక్కువ ఆదాయం ఉంటుందో ఆ దేశం అభివృద్ధి చెందిందానిగాను, ఏ దేశానికైతే ఇన్కమ్ తక్కువ ఉంటుందో ఆ దేశం అభివృద్ధి చెంద లేదా డెవలప్ అవ్వనటువంటి దేశంగాను మనం చెప్పుకుంటూ ఉంటాం. వాట్ ఈస్ ద ఇన్కమ్ ఆఫ్ ఏ కంట్రీ? వాట్ ఈస్ ద ఇన్కమ్ ఆఫ్ ఏ కంట్రీ? ఒక దేశానికి ఆదాయం అనేది ఎలా వస్తుంది? ఒక దేశానికి ఆదాయం ఎలా వస్తుంది?
ఇన్కమ్ ఆఫ్ ఈ కంట్రీ అంటే తెలుగులో ఏమంటాం అంటే జాతీయ ఆదాయం అంటాం. అంటే ఆ దేశానికి వచ్చేటువంటి ఆదాయం. మరి ఆ దేశానికి ఆదాయం ఎలా వస్తుంది అంటే ఇన్కమ్ ఆఫ్ ఆల్ ద రెసిడెన్స్ ఆఫ్ ది కంట్రీ. ఇన్కమ్ ఆఫ్ ఆల్ ద రెసిడెన్స్ ఆఫ్ ది కంట్రీ. ఆ దేశంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరి యొక్క ఇన్కమ్స్ ని కలిపితే ఆ ఇన్కమ్ ని మనం నేషనల్ ఇన్కమ్ గా చెప్పవచ్చు. ఆ ఇన్కమ్ ని మనం దేనిగా చెప్పవచ్చు? నేషనల్ ఇన్కమ్ గా చెప్పవచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ యూస్ఫుల్ మెజర్ టు కంపేర్ ద కంట్రీస్. అయితే ఇతర దేశాలతో పోల్చడానికి ఈ నేషనల్ ఇన్కమ్ అనేది సరిపోదు. ఇతర దేశాలతో ఒక దేశాన్ని పోల్చడానికి ఈ నేషనల్ ఇన్కమ్ అనేది సరిపోదు. మరి ఇతర దేశాలతో పోల్చడానికి దేనిని మెజర్ గా తీసుకుంటారు అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్. మరి దేన్ని తీసుకుంటారంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్. సో దేశాలని కంట్రీస్ ని మెజర్ చేయడానికి లేదా కంపేర్ చేయడానికి మనం దేన్ని మెజర్ గా తీసుకుంటాము అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ని మెజర్ గా తీసుకుంటాం. దెన్ వాట్ ఈస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్? మరి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏమిటి అంటే టోటల్ నేషనల్ ఇన్కమ్ డివైడెడ్ బై టోటల్ పాపులేషన్. టోటల్ నేషనల్ ఇన్కమ్ డివైడెడ్ బై టోటల్ పాపులేషన్. సో దేశానికి వచ్చేటువంటి మొత్తం ఆదాయాన్ని ఆ దేశ ప్రజల యొక్క సంఖ్యతో డివైడెడ్ బై చేస్తే వచ్చేదాన్ని మనం ఏమంటాము అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే. ఎగ్జాంపుల్కి నేను చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా మీరు వినండి. ఒక దేశం యొక్క నేషనల్ ఇన్కమ్ 10,000 అనుకుందాం. ఒక దేశం యొక్క నేషనల్ ఇన్కమ్ ఎంత? 10,000. అంటే ఆ దేశం మొత్తానికి వచ్చేటువంటి నేషనల్ ఇన్కమ్ ఎంత? 10,000 మాత్రమే. ఎగ్జాంపుల్కి అనుకోండి. ఇప్పుడు ఈ 10,000 ఏం చెయ్యాలి మనం? ఆ దేశంలో ఎంతమంది ప్రజలైతే నివసిస్తున్నారో అంతమందితో డివైడెడ్ బై చెయ్యాలి, అంటే భాగించాలి. ఎగ్జాంపుల్కి ఆ దేశంలో కేవలం 5 మెంబర్సే ఉన్నారనుకుందాం. ఓకేనా? సో పైన ఉన్నది ఆ దేశానికి వచ్చేటువంటి మొత్తం ఇన్కమ్, కింద ఉన్నది ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు. సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ టోటల్ ఇన్కమ్ ని టోటల్ పాపులేషన్ చేసి డివైడెడ్ బై చేస్తే వచ్చేదాన్ని మనం ఏమంటాం? పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటాం. సో ఈ 10,000 ని 5 తో డివైడ్ బై చేస్తే వచ్చేది ఎంత అంటే 2,000. అంటే ఈ 2,000 ఏమవుద్ది అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది అవుతుంది. 2,000 ఏమవుద్ది? పర్ క్యాపిటల్ ఇన్కమ్. అంటే యావరేజ్ గా ఒక్కొక్క వ్యక్తి ఎంత సంపాదిస్తున్నాడు ఆ దేశంలో అంటే 2,000. ఇలా యావరేజ్ గా ఆ దేశంలో ఉన్నటువంటి ఒక్కొక్క వ్యక్తి ఎంత సంపాదిస్తున్నాడు అంటే 2,000 సంపాదిస్తున్నారు. దీన్నే మనం ఏమంటాం? పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటాము. ఓకేనా? సో ఆ దేశ జనాభా లేదా ఆ దేశం యొక్క నేషనల్ ఇన్కమ్ ని ఆ దేశంలో జీవించేటువంటి పాపులేషన్ చేత భాగిస్తే వచ్చేదానినే మనం ఏమంటాం? నేషనల్ ఇన్కమ్ అంటాము. దీనికి వేరొక పేరు ఉంది. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యావరేజ్ ఇన్కమ్. ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కి వేరొక పేరు ఏమిటి అంటే యావరేజ్ ఇన్కమ్. ఈ యావరేజ్ ఇన్కమ్ లేదా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ని బేస్ చేసుకుని సో కంట్రీస్ ని మనం కంపేర్ చేయడం జరుగుతుంది. సో ఇట్ యూజ్డ్ ఫర్ కంపారిజన్. సో దేశాలని కంపేర్ చేయడానికి ఉపయోగపడే దానినే మనం ఏమంటామంటే సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటాం. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యావరేజ్ ఇన్కమ్. ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ని బేస్ చేసుకుని వరల్డ్ బ్యాంక్ ఏం చేసిందంటే దేశాల్ని డివైడ్ చేయడం జరిగింది. 3 గ్రూప్స్ గా డివైడ్ చేయడం జరిగింది. మరి ఏమిటి అవి అని మనం చూద్దాం. వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ బై వరల్డ్ బ్యాంక్. వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ బై వరల్డ్ బ్యాంక్ 2012. సో ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ని బేస్ చేసుకుని వరల్డ్ బ్యాంక్ అనేది ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేసింది. ఈ రిపోర్ట్ ఎప్పుడు రిలీజ్ చేసిందంటే 2012. దీన్ని రిలీజ్ చేసినటువంటి బ్యాంక్ ఏమిటి అంటే వరల్డ్ బ్యాంక్. ఈ రిపోర్ట్ ప్రకారం వరల్డ్ బ్యాంక్ అనేది కంట్రీస్ ని వాటి యొక్క పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ని బేస్ చేసుకుని 3 గ్రూప్స్ గా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ గ్రూప్ ని ఏమంటాము అంటే హై ఇన్కమ్ కంట్రీస్ అంటాం. ఫస్ట్ కంట్రీస్ ని ఏమంటాం? హై ఇన్కమ్ కంట్రీస్ అంటాం. సెకండ్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ని ఏమంటాం? మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అంటాం. థర్డ్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ని ఏమంటాం? లో ఇన్కమ్ కంట్రీస్ అంటాం. సో హై ఇన్కమ్ కంట్రీస్, మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, లో ఇన్కమ్ కంట్రీస్ గా వరల్డ్ బ్యాంక్ అనేది డివైడ్ చేయడం జరిగింది. మరి దేనిని హై ఇన్కమ్ కంట్రీస్ అంటారు అంటే సో సంవత్సరానికి $12,600 కంటే సంవత్సరానికి $12,600 కంటే ఎక్కువ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కలిగి ఉన్నటువంటి కంట్రీస్ ని హై ఇన్కమ్ కంట్రీస్ అంటారు.
అలాగే మరి వేటిని లో ఇన్కమ్ కంట్రీస్ అంటారు అంటే సంవత్సరానికి $1035 కంటే తక్కువ ఉన్నటువంటి వాటిని సంవత్సరానికి $1035 కంటే తక్కువ ఉన్నటువంటి కంట్రీస్ని ఏ పేరుతో పిలుస్తారు అంటే లో ఇన్కమ్ కంట్రీస్ అనే పేరుతో పిలుస్తారు. 1035 నుంచి $12,600 మధ్యలో ఉన్న వాటిని ఏమంటారు అంటే మిడిల్ కంట్రీస్ అంటారు. ఓకేనా. సో 1035 నుంచి 12,600 వరకు ఉన్నటువంటి కంట్రీస్ని ఏమంటారు మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అంటారు. సో ఇది వరల్డ్ బ్యాంక్ యొక్క డివిజన్. సో వరల్డ్ బ్యాంక్ మొత్తం కంట్రీస్ని త్రీ పార్ట్గా డివైడ్ చేసింది. సో దేన్ని బేస్ చేసుకుని చేసింది అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ బేస్ చేసుకుని చేసుకుంది. $12,600 కంటే ఎక్కువ ఉంటే వాటిని హై ఇన్కమ్ కంట్రీస్ అంటారు. సో $1035 కంటే తక్కువ ఉన్న వాటిని లో ఇన్కమ్ కంట్రీస్ అంటారు. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి వాటిని మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అంటారు.